హలో ఫ్రెండ్స్, ఇది పాత i20 ఆడియో సిస్టమ్. సో దీన్ని నేను ఎప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నాను బ్లూపాంక్ ది. సో దిస్ ఈస్ ద బ్లూపాంక్ కార్ ఆడియో FT లారడెల్ 900 సిరీస్, అండ్ దిస్ ఈస్ 360 కెమెరా సెటప్. సో ఇది కూడా నేను అప్డేట్ చేస్తున్నా. యా, సో వన్ యూ ఓపెన్ ఇట్, you can see the screen and the warranty card. Screen is 9 inches one, and we can see that wiring kit and everything is available for that. And this is 360 camera, so we have all the 4 cameras, left, right, front and back, with all the wiring and available. Everything is available. The warranty card is also there. And screen open చేస్తున్నారు. సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్ వన్, లైక్ చాలా బాగుంది చూడడానికి. 9 inches స్క్రీన్, అండ్ బ్యాక్ సైడ్ కూడా సిల్వర్ కలర్, అండ్ సర్క్యూట్స్ చాలా బాగున్నాయి ఫంక్షనింగ్. లైక్ ఆల్, సో సర్క్యూట్స్ చాలా ఈజీగా ఉంది ఇది ఇన్స్టాల్ చేయడానికి కానీ ఫిక్సింగ్ కానీ. లుకింగ్ గుడ్. అండ్ దిస్ ఈజ్ మై కార్. దిస్ ఈజ్ అన్ ఓల్డ్ వెర్షన్. నా ఈ ఆడియోకి మనం అప్గ్రేడ్ చేస్తున్నాం. అండ్ లెఫ్ట్ సైడ్ డోర్ తీస్తున్నారు. The work has started. So left side door panel తీసి, and they're doing all the things, and ఇప్పుడు మిడిల్ AC vents and ఇవన్నీ తీస్తున్నారు. సో రైట్ సైడ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. సో వర్క్ అయితే చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు, లైక్ కేర్ఫుల్గా వేరేదేవి డిస్టర్బ్ కాకుండా లెఫ్ట్ సైడ్ డోర్ కానీ రైట్ సైడ్ కానీ ఇన్ ద మిడిల్ ప్యానల్స్ కానీ అంత క్లియర్గా డిస్టర్బ్ చేయకుండా దే డూయింగ్ గుడ్ థింగ్. సో దిస్ ఇస్ 360 కెమెరాస్ ఇందాక చూపించినట్టు. సో నౌ దే ఓపెన్ అండ్ ట్రయింగ్ టు ఫిక్స్ ద ఫస్ట్ వన్. సో లెఫ్ట్ సైడ్ ఆ మిర్రర్ హ్యాండిల్ని తీసి దానికి ఫిక్స్ చేయబోతున్నారు. ఫీలింగ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. వైట్ కలర్ కార్ అంటే చాలా ఇష్టం. లైక్ దీనికి అప్గ్రేడ్ చేస్తుంటే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇది షైన్స్ కార్ డీటెయిలింగ్ స్టూడియో అని ఇక్కడ మల్లంపేటలో క్రాంతినగర్లో ఉంది. సో ఇక్కడే నేను చేయిస్తున్నాను. అండ్ ఇది లెఫ్ట్ సైడ్ దానికి హోల్ చేయడానికి కూడా వాళ్ళు ఎగ్జాంపుల్ అది చూస్తున్నారు అన్నమాట, ఎంత క్లియర్గా పర్ఫెక్ట్గా అవుతుందో లేదు. సో ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. అండ్ యా, సో కెమెరా ఓపెన్ చేసి సో దీస్ ఆర్ లెఫ్ట్ అండ్ రైట్ కెమెరాస్ ఇవి, అండ్ ఇవి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్. సో ఇప్పుడు మిర్రర్ హ్యాండిల్కి హోల్ చేస్తున్నారు డ్రిల్తోనే. Yeah, perfect.
కెమెరాకి ఎంత హోల్ పడుతుందో అంత చేసి, ఇది పాత ఏసీ వెంట్, ఇది తీశారు. అండ్ దిస్ ఇస్ ద న్యూ వన్. ఇక్కడ మనకి ఏసీ వెంట్ ప్లస్ ఆ స్క్రీన్ అనేది ఫిట్టింగ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ కెమెరాని స్లోగా ఇన్సర్ట్ చేస్తున్నారు. Yeah, this is the left side one camera and is wiring ఇది వైర్ అవుట్ బయటకు వచ్చింది. గుడ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కెమెరా ఆ మిర్రర్ హ్యాండిల్కి ఫిక్స్ చేస్తున్నారు. ఈ ఫిక్సింగ్ కానీ స్క్రూస్ కానీ లైక్ సాకెట్స్ కానీ వీళ్ళు బాగా చేస్తున్నారు అన్నమాట. ఏది డిస్టర్బ్ కాకుండా వేరేది ద డూయింగ్ గుడ్. సో లెఫ్ట్ సైడ్ కెమెరా ఇన్స్టాల్ అయింది అండ్ డోర్ కూడా ఇంకా అది ఫిక్స్ చేసేస్తున్నారు. నౌ దిస్ ఇస్ ద రైట్ సైడ్ మిర్రర్ హ్యాండిల్. ఇది దీనికి సేమ్ ప్రొసీజర్, హోల్ పెట్టి కెమెరా ఇన్సర్ట్ చేస్తారు. అగైన్ దే డ్రిల్లింగ్ దట్ వన్. డ్రిల్ చేసినప్పుడు జాగ్రత్త చేయాలి, కొంచెం అటు ఇటు చేస్తే మళ్ళీ పాడవుతుంది అది. సో పర్ఫెక్ట్గా ఎక్కడ పాయింట్ పెట్టాలి అంతే హోల్డ్ చేయాలి. ద ఇన్సర్టింగ్ ద రైట్ సైడ్ వన్ కెమెరా. రైట్ సైడ్ కెమెరా హ్యాండిల్కి, అదే మిర్రర్ హ్యాండిల్కి కెమెరా ఫిక్స్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ డోర్ ఫిక్స్ చేస్తున్నారు. ఈ కార్ యాక్సరీస్లో మనం ఏదైతే సిస్టమ్ కానీ ఇవన్నీ కొనడం ఒక ఎత్తు అయితే, ఇన్స్టలేషన్ అనేది బిగ్గెస్ట్ టాస్క్. సో ఇన్స్టలేషన్ సరిగ్గా చేస్తేనే పర్ఫెక్ట్ ఉంటుంది, కొంచెం అటు ఇటు చేస్తే మళ్ళీ తేడా అవుతుంది. సో అందుకని దగ్గరుండి అంతా చూస్తున్నాను. అండ్ దేర్ ఆల్సో డూయింగ్ గుడ్. సో కనిపించేది, పై కనిపించేది వైర్, అది కెమెరా వైర్, కిందదేమో పాతది డోర్ సాకెట్. అక్కడి నుంచి మళ్ళీ కనెక్షన్ ఇస్తారు. నౌ ద గివింగ్ కనెక్షన్. సో రైట్ సైడ్ అన్ని వైరింగ్ అంతా చెక్ చేస్తున్నారు. అండ్ సో అక్కడి నుంచి వైర్ మళ్ళీ ఈ డోర్ హ్యాండిల్ నుంచి కిందకి తీసుకొని ఇక్కడ నుంచి లోపల ఇన్సర్ట్ చేస్తున్నారు. దే డూయింగ్ గుడ్. అండ్ హీఈస్ అ మెయిన్ టెక్నీషియన్. సో అంతా తినేది చూసుకుంటున్నారు. అండ్ అదర్ 2 boys ఆర్ హెల్పింగ్ హిమ్. రైట్ సైడ్ డోర్ అయింది. అండ్ ఇది డోర్ బయట హ్యాండిల్స్ అండ్ పవర్ విండోస్ మళ్ళీ చెక్ చేసి పవర్ విండోస్ అన్ని పనిచేస్తున్నా ఆ సాకెట్ చూసుకో. దిస్ ఇస్ ద రైట్ సైడ్ వన్, రైట్ సైడ్ కెమెరా.
Now they started doing for the backside one. బ్యాక్ సైడ్ కెమెరా ఇన్స్టాల్ చేస్తున్నారు. నెంబర్ ప్లేట్ పైన నెంబర్ ప్లేట్ దగ్గర పెడుతున్నారు. జస్ట్ అబౌవ్ ద నెంబర్ ప్లేట్ చిన్న అది హోల్ ఏదో ఉంటే అక్కడ ఈ లైట్ నుంచి అక్కడ వైరింగ్లో అవుతున్నారు. యా, బ్యాక్ సైడ్ కెమెరా ఫిక్సింగ్ అయింది. ఇదేమో కొత్త కెమెరా, పాతదేమో ఇది పాత రివర్స్ కెమెరా. సో అది తీస్తే మళ్ళీ హోల్ కనిపిస్తుందని ఇంకా తీయలేదు. సో దిస్ ఇస్ ద న్యూ వన్. అండ్ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కెమెరా వర్క్ స్టార్ట్ అయింది. ఫ్రంట్ సైడ్ కూడా అది ఎగ్జాక్ట్లీ లైక్ నెంబర్ ప్లేట్ పైన ఇన్స్టాల్ చేయబోతున్నారు. అండ్ వైరింగ్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారు, ఎక్కడ ఇబ్బంది లేకుండా మనకు ఎక్సెస్ వైరే ఉంది. సో కెమెరాని ఇన్స్టాల్ చేయబోతున్నారు ఫ్రంట్. యా, సో ఫ్రంట్ కెమెరా ఇన్స్టాల్ అయింది జస్ట్ అబౌవ్ ద నెంబర్ ప్లేట్. అండ్ నౌ ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ ఆడియో ప్లేయర్ని ఇన్స్టాల్ చేయబోతున్నారు. సో దిస్ ఈజ్ ద ఆండ్రాయిడ్ ఆడియో ప్లేయర్. మన స్మార్ట్ ఫోన్ ఎలా ఉంటుందో ఆండ్రాయిడ్ ఫోను అలానే ఉంటుంది ఇది కూడా. సో అండ్ దీని టచ్ స్క్రీన్ మాత్రం చాలా బాగుంది. వేరే రివ్యూస్ కూడా నేను చూశాను, వేరే యూట్యూబ్లో అన్ని రివ్యూస్ అన్నీ చెక్ చేసి అప్పుడు నేను సెలెక్ట్ చేశాను. చాలా అన్నీ చెక్ చేశాను, అన్నీ ఆక్సిజన్ అని వేరే వేరే బ్రాండ్స్ ఏవో బ్లూ జోన్ అని చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే సాటిస్ఫై అవ్వలేదు. సో ఐ లైక్ బ్లూ పాయింట్ మంచి బ్రాండ్ కదా అని చెప్పి సో ఐఎమ్ ఆప్టెడ్ ఫర్ దాట్. అండ్ ఇప్పుడు మైక్ ఇన్స్టాల్ చేశారు. సో పాత ఆడియో సిస్టమ్ తీశారు. దిస్ ఇస్ అ ఓల్డ్ వన్. ఒరిజినల్ i20 కొనేటప్పుడు వచ్చింది. అండ్ స్టిల్ ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఇది అప్గ్రేడ్ చేద్దాం అనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది రివర్స్ కెమెరా స్క్రీన్కి ఇది పాతది. సో వైరింగ్ అంతా సెట్ చేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ ద ప్యానెల్. పాత ప్యానెల్ తీసి ఈ ఆడియో సిస్టమ్ ఆండ్రాయిడ్ ప్లేయర్కి ఈ స్క్రీన్ సరిపోయేటట్టు మన i20కి సెపరేట్ ప్యానెల్స్ ఉంటాయి. సో ఎవ్రీ కార్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. సో దీని ప్యానెల్ ఇదన్నమాట. సో కింద స్క్రీన్ ఉంటుంది, పైన ఏసీ వెంట్స్ బటన్స్ ఉంటాయి. దిస్ ఇస్ అ ఓల్డ్ వన్. మొత్తం వైరింగ్ అంతా సాకెట్స్ అన్నీ రెడీ చేసి పెట్టారు. ఇట్స్ రియలీ టఫ్ టాస్క్, అంత ఈజీ ఏం కాదు మొత్తం ఇన్స్టాల్ చేయడం. అండ్ మధ్యాహ్నం 3:30కి మొదలు పెడితే ఇప్పుడు సాయంకాలం 6:30 అయిపోయింది. స్టిల్ దెర్ ఆర్ వర్కింగ్ ఆన్. బట్ అన్ని దగ్గరుండి చేసుకుంటే బెటర్ అని నేను అన్నీ ఇక్కడే ఉండి ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అంటే మనం చేసేది ఏం లేదు, బట్ ఐ వాంట్ టు సీ హౌ దే డూయింగ్ ఇట్. సో పాత ఏసీ వెంట్స్ తీసుకొచ్చి కొత్తది పెట్టారు, కొత్త దానికి ఫిక్స్ చేశారు. అండ్ ఆండ్రాయిడ్ ప్లేయర్ కూడా ఫిక్స్ చేశారు. అండ్ లుకింగ్ గుడ్. కరెక్ట్గా ఆ ప్యానల్కి ఇది ఫిక్స్ అయింది. ఇందులో 2 ఉంటాయి, 9 ఇంచెస్ 10 ఇంచెస్. సో మన కార్కి ఏది సెట్ అవుతుందో మనం అది చూసుకోవాలి. సో 9 ఇంచెస్కి 10 ఇంచెస్కి పెద్ద రేట్ డిఫరెన్స్ లేదు, 1000 రూపీసే ఉంది. సో నా కార్కి 9 ఇంచెస్ కరెక్ట్గా అదే సెట్ అయిందన్నమాట ఆ ప్యానెల్కి. అంత ఫిక్సింగ్ ఇట్.
ఇప్పుడు మన కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొంటే ఎలాగైతే సెటప్ చేయాలో ఇక్కడ కూడా ఇన్స్టాల్ చేసిన తర్వాత దీనికి కూడా సెటప్ ఉంటుంది అండ్ క్యాలిబ్రేషన్ చేయాలి దీనికి ప్లస్ మన స్టీరింగ్ ఆడియో కంట్రోల్కి సెటప్ చేయాలి అండ్ దిస్ ఇస్ 361 కెమెరాస్. సో ఎలా వ్యూ వస్తుంది అనేసి చూస్తున్నారు. దట్స్ ఇట్ గైస్.